ఆధ్యాత్మికంగా పౌర్ణమికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రంతో కూడిన మాసాన్ని కార్తీక మాసం అంటారు. ఆ పౌర్ణమే కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు తన వెన్నెల కిరణాలతో అమృతాన్ని కురిపిస్తాడు. అందుకే ఆ రోజు ఆరుబయట వెన్నెల్లో చంద్రుడు వెన్నెల కిరణాలు పాలల్లో పడేటట్టుగా పాలను కాచి, వాటిని దేవుడికి నివేదన చేసి, వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే అవి అమృతతుల్యంగా మారి మానవ దేహాల్లోని రుగ్మతల్ని నాశనం చేస్తాయని చెబుతారు. కార్తీక పౌర్ణమి రోజు ఇలా పాలను స్వీకరించే కార్యక్రమాన్ని కోజాగిరి ఉత్సవం అని పిలుస్తారు. కోజాగిరి అంటే కౌన్ జాగోరే, అంటే ఎవరు మేల్కొని ఉంటారు అని అర్థం. పూర్వం విదేశీయుల దండయాత్రలో గ్రామాల్లోని యువకులు కొంతమంది రాత్రంతా మేలుకొని కాపలా కాసేవారు. గ్రామాల మీదకి ఎవరైనా దండయాత్రకు వస్తే గ్రామంలోని అందరినీ హెచ్చరించి వాళ్ళతో కలబడేవారు. ఆ సాంప్రదాయం నుంచి వచ్చిందే ఈ కోజాగిరి ఉత్సవం. ప్రతి ఏటా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ ఉత్సవాన్ని కార్తీక పౌర్ణమి రోజున జరుపుతుంది.